అది దంద పెట్టుకున్నప్పుడు ఎట్లా చేసుకుంటే నాకు నచ్చిన పని అయినప్పుడు ఎట్లా చేసుకుంటాను నేను. నాకు ఇది నచ్చదు కాబట్టి నాకు వ్యవసాయం మించింది ఏమైనా ఉందా రేపు? ఏమో అన్న నన్ను ఉరికన్నా నేను రాను, నన్ను రానప్పుడు నన్ను అంటాడు వీడు. వీడు ఎన్నెళ్ళేంది అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే. వానికట నేను మంచాలని. ఏంటమ్మి సీను అంటే మీ ఇంట్లో పెళ్లి సంబంధం వస్తే చేసుకుంటావా? సరే చేసుకోపో. ఏది బెదిరితున్నది మన లెక్క నువ్వు కూడా. అట్లా అంటలేను సీను, ముందు జాగ్రత్త కొద్ది చెప్తున్నా. నువ్వు చెప్పినట్లేదు, నాకు హింట్ ఇచ్చినట్టుంది. నీ పెళ్లి చేసుకుంటా అని నాకు హింట్ ఇచ్చినట్టుంది. నువ్వు అట్లా అనుకుంటా నేనేం చేయాలి? మా తమ్ముడేనే. మరి వెనుక కూర్చున్న పిల్ల ఎవరు? మా నరసింహ బిడ్డ. ఏం మాట్లాడుతున్నావురా? చిన్న పెద్ద అసలు ఏమనుకుంటున్నావు సీను? ఇంట్లోనేమో ఇట్లుందంటే నువ్వు ఇంకా అక్కడ మీ అన్నతో గొడవ పెట్టుకుంటున్నావు అట. ఇప్పుడు మా అమ్మోళ్ళు ఒప్పుకుంటారా చెప్తే? ఇంకా అల్లీళ్ళు వచ్చి ఇంకెక్కిచ్చి చెప్పిపోతురు, మీ అల్లుళ్ళకి ఇట్లా కొట్లాడుతురు గల్లలు పట్టుకొని. అసలు ఏమనుకుంటున్నావు సీను? ఇప్పుడు మాట్లాడితే ఎట్లుంటది? మీరిద్దరు కొట్లాడుతుర్రు అట, పెళ్లి కొట్టుకుంటారు. సీన్ తోటి ఎందుకు మాట్లాడతానవే? నీకు ఎన్నిసార్లు చెప్పినా మైండ్ పనిచేయాలనే? తలకాయకి ఎక్కదా మేము చెప్పేది? మాట్లాడొద్దని 100 సార్లు చెప్పినా. అయినా ఆడబిడ్డలు కొడుకులు అన్నంత మాత్రాన నీకు ఇచ్చి లగ్గం చేస్తానని ఎట్లా అనుకుంటానవే? నీకో విషయం తెలుసా తెలియదా? ఎన్నిసార్లు చెప్పాలే? లేకుంటే అంత మతి మరిపోయిందే? వాళ్ళ అన్న చేయబట్టే నీ అక్క చనిపోయింది. ఆ విషయం ఇప్పటికీ మా కళ్ళ ముందట కనబడుతుంది. నీకు తలకాయకి ఎక్కుతలేదు. అయినా ఆడబిడ్డ కొడుకు అయినంత మాత్రాన నీకే ఇచ్చి లగ్గం చేస్తానని ఎట్లా అనుకుంటానవే నువ్వు? ఏదో చిన్నప్పుడు మీ నానమ్మ సంబురానికి పేరు పెట్టుకున్నది, నీకు ఆయనకు లగ్గం చేస్తామని. మేము మనస్ఫూర్తిగా ఒప్పుకోమని నీకు కూడా తెలుసు కదా ఆ విషయం. చూడు వైష్ణవి, నీకు ఇప్పటికీ చెప్పినా మళ్ళా చెప్తానా, ఆ సీనుకు నిన్నిచ్చి పెళ్లి చేయడం మాకు 100కు 100% ఇష్టం లేదు. నువ్వు ఫోన్లు మాట్లాడు బంద్ చేయి. అమ్మా సీను బావ మంచోడమ్మా, మీరు అనుకున్నట్టు బావ అసంటోడు కాదు. బావకి అంటే మస్తు ఇష్టం అమ్మా. నాకు కూడా బావ అంటే ఇష్టం. మీరు అనుకుంటుర్రు రావచ్చు వేరే వాళ్ళు చేస్తే పిల్ల మంచిగానే ఉంటది. నేను అంత హ్యాపీగా ఉండలేనమ్మా. బావ అంటే నాకు మస్తు ఇష్టం. మీరెవరిని వేసుకోమన్నా నేను అస్సలు చేసుకోను. అర్థమవుతుందా? ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కాదే నువ్వు. ఆ సీన్ శని లెక్క పట్టిండేమే నీకు. అసలు వాళ్ళ కుటుంబమే మనకు దరిద్రం లాగా చుట్టుకున్నది. ఎవరైతే వద్దనుకుంటానమో నువ్వు పోయి వాళ్ళనే కావాలంటానవేందే? ఎంత చెప్పినా అర్థం చేసుకోవానే? మీరు ఎంత అద్దన్నా నేను బావనే పెళ్లి చేసుకుంటా అమ్మా. బావని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నా మనసుని చంపుకొని బతకలేనమ్మా. ఎంత చెప్పినా నేను ఎత్తికెక్కదానే? నీ మంకు నీదేనా? సీను బావా అని అంటానో కదా. అసలు వాళ్ళ కుటుంబం చరిత్ర ఏందో తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు. వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎట్లాంటోలో ఏం కథో నాకు తెలుసు, నీకేం తెలుసు? అమ్మా నువ్వెప్పటిగా పాత పాదాలు నీ మనసులో పెట్టుకొని నా జీతాన్ని నాశనం చేద్దామని చూస్తున్నావచ్చు. అయినా నేనేం చిన్న పోర్ని కాదమ్మా. మంచి ఏదో చెడేదో నాకు మస్తు తెలుసు. నువ్వేది అద్దంటావో అదే వేసి నేను చూపిస్తా. ఏం చేస్తావే? ఏం చేస్తావు నువ్వు? ఏం చేయాలనుకున్నా నా శవాన్ని దాటిపోయిన తర్వాతనే. హలో అన్నయ్య, బాగున్నారా అన్నయ్య? మేము కూడా బాగున్నాం అన్నయ్య. అందరం మంచిగానే ఉన్నాం. ఏం లేదన్నయ్య, ఆ మధ్య మీరు మంచి పెళ్లి సంబంధాలు ఉన్నాయని అన్నారు కదా. ఇక అప్పుడు వీలు కాలేదు, కుదరలేదు. ఇప్పుడైతే పెళ్లి చేయాలనుకుంటున్నాం అన్న మా బిడ్డకు. ఏదన్నా మంచి సంబంధం ఉంటే చెప్పండి. ఇక మా వివరాల గురించి మీకు అన్నీ తెలుసు కదా. ఫోటోలు వివరాలు పంపిస్తా అన్న ఫోన్లో. అన్న ఏం లేదు, ఆ అబ్బాయికి ఒక చిన్నపాటి జాబ్ ఉండాలన్నా. సరే అన్న, ఏదైనా చెప్పండి అన్న. సరే అన్న. సీను ఎంతసేపు అవుతుందో వచ్చి? ఒకసారి కళ్ళు మూసుకోవా? ఎందుకు మూసుకో.
చెప్పు ఎందుకు. నేను చెప్తాగా మూసుకో ఒకసారి. సరే. చేతులు పైకెట్టు. నాకేనా ఇవన్నీ? నీకోసం హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నువ్వు ఇట్లనే హ్యాపీగా ఉండు సీన్, నేను కూడా హ్యాపీగా ఉంటా. నువ్వు నాతో ఉంటే నేను ఎప్పటికీ హ్యాపీగా ఉంటా. వైషు, నీ డ్రెస్ బాగుంది, నాకు ఇష్టమనే కదా బ్లూ కలర్ డ్రెస్ ఎక్కినా. అవును సీను, నీకు ఇష్టం అని చెప్పి ఈ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చిన. సరే కానీ రేపు ఫ్రైడే కదా, నన్ను టెంపుల్కి తీసుకెళ్తావా? సరే వైషు, పోదాం. నువ్వు పొద్దున్న రెడీ ఉండు, పోయేద్దాం. ఇంతకీ దేవుణ్ణి ఏమని కోరుకుంటావు? వైషు, తమ్మి సీను, ఏంద్రా తమ్మి ఏమో ఆలోచిస్తాను. ఏం కానేడి ఏంది చెప్పు. ఏంది తమ్మి, నీకు ఆబుజ్జగా అన్నా? వీలు అన్నను వీలు, నేను నరసింహతో మాట్లాడతా. మళ్ళీ అన్నం రమ్మంటే ఏందే? ఆయన అతని రాను ఆయన వేసిన కథ నీటాకి వచ్చింది. కట్టంటావు తమ్మి, అన్న ఏం చేసిండు? ఏమో అన్నట అన్నకు నువ్వు నీకు అన్న కోపం వచ్చి గల్లగోళ్ళు పట్టుకున్నారు. విడిపోతారా? ఏమన్నా పరాయా? ఒక తల్లి కుట్టిన వాళ్ళేనైతే ఏమో కోపం మెచ్చుకుంటారు తమ్మి. పిజోని అని మాట్లాడుతుందా అన్న దగ్గర? అట్లా అనద్దు. రానిపోయాను దానురా, రానిపోయాను నువ్వు ఏందే? అద్దు తమ్మి, నువ్వు చిన్నోని దా, నేను చెప్పినట్టు అట్లా రా. తమ్మి ఎంకానా ఏంది తమ్మి, వీడు పిల్లి పట్టిన కోడి లెక్క రంది కొద్ది ఉంటాడు. ఏంది నువ్వని చెప్పు, నువ్వు పెద్దోనివి. ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? అయిపోయిందా? మన తమ్ముడు కాదా? తమ్ముడే మరి. అరే తురే అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లనే ఉంటది. చిన్నోడు తమ్మి అంటే అన్నాడు, నువ్వు అన్నావు ఆయన అన్నాడు. ఇచ్చి పెట్టుకోవాలి, నా సొంతంతో చెప్పుకోవాలి. ఏదన్నా ఉంటే గానీ మీకు మీరు ఎంచుకుంటే ఎట్లుంటది? నీతోటి ఏం చెప్పిండు? చెప్పుడు ఏం లేదు తమ్మి, అంతా మనం ఒకటే రంది కొద్ది. ఏంది రంది? ఏం రంది అంటే పిల్లాడు ఏం కోరుకుంటాడు కావచ్చు, వారి మనసులో ఏముందో తెలుసుకుందాం మనం. ఎటు పోదాం? ఎటు పోదాం చెప్పు. ఏడికి పోదాం? నరసింహ దగ్గరికి పోదాం. దేనికి? నీకు తెలియదు ఏముందిరా, అన్నాడు బండి మీద పోగా మనం ఇద్దరం చూతివి, నువ్వు అడుగుతివి, ఆడు కోపంగా కోలకోలకు అల్లు పట్టుకుంటువి. ఆ నరసింహ బిడ్డను చేసుకుందామని ఆ రోజు చెప్పలేదా? అందుకే అంటున్నా, నువ్వు పెద్దోనివి, ఆడు చిన్నోడు. పోయి మాట్లాడదాంపా నరసింహ దగ్గరికి పోయి. నేను అత్త. ఏంది నరసింహ దగ్గరికి పోయి మాట్లాడదామా? మాట్లాడదాం. ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడదాం. వానికి ఆ పిల్ల మీద ఎంతో ప్రేమ ఉందో నా మీద ఉందని చెప్పు మను, నేను పోయి మాట్లాడతా. ఇప్పుడే పోయి మాట్లాడతా అవసరం. అన్నా అరేదో కోపంలో అన్నా, అవనేం పట్టించుకోకు. నువ్వు ఇంటకెళ్ళి పోమని చెప్పినావు, నేను అరే అన్నా, నువ్వు గల్ల పెట్టినావు. ఆ ముచ్చట ఆడికి అయిపోయింది. నువ్వు ప్రేమ లేదు గేమ లేదని నువ్వు అనాల్సిన అవసరం లేదు. ఆ మీద ఎంత ప్రేమ ఉందో నీ మీద కూడా అంత ప్రేమ ఉన్నది. నువ్వు ప్రేమ ఉందా లేదని మాట్లాడినావు కదా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే వచ్చాడా మాట్లాడు, లేదంటే ఈ ముచ్చట ఇన్నేడిచిపెట్టు. అరే తమ్మి, వాడు అంత బాధపడుతున్నాడు. ఎందుకురా, పోయి మాట్లాడదాంపా. ఎందుకురా నీకు అంత, నువ్వు పెద్ద మనసు చేసుకొని జర్రా. సరే అదంతా బాధపడకుండా వాటే మంచిగా అనిపించేది కదా, నీ లెక్కనే ఉంచుతావా అవన్నీ. సరే సాయంత్రం పోయి మాట్లాడదాం. నరసేమా, నరసేమా, అరే బావాలరా, అల్లుండు రాండి, లోపల రండి, మనీ లేనే, లోపల రండి. రాజామా రా, లోపల రండి. మా ఏమైందిరా? వీడా కాచి వీడా ఆగినావు, దా లోపలికి రా. నీకు బొట్టు పెట్టేప్పుడు అయింది. రారి బీడ కూర్చున్నందుకో చూదరా. చెప్పు బిడ్డ, అల్లుడా, పెద్ద అల్లుడా, చిన్న అల్లుడా, ఈ నెల తర్వాత గుర్తుకొచ్చిన బిడ్డ, నేను నా ఇంటికి వచ్చారు. చెప్పు బిడ్డ, ఇంత మంచిదేనా?
ఏంది వీళ్ళను ఇంటి ముందర దాకా తీసుకురావడం ఎక్కువ అంటే ఇంక ఇంట్లో తీసుకొచ్చి కూసోబెట్టి పలకరింపులు చేస్తానవా నువ్వు? అసలు ఇదంతా ఎక్కడి సంత ఎక్కడి పేంట? నడువును ముందు బయటికి. ఏమో వచ్చి కూర్చున్నారు మంచిగా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? అరే ఆగుతావా నువ్వు? ఆగు. ఏం లేదు మామ, ఇద్దరు అన్నదమ్ములకు లొల్లులు అవుతున్నాయి. ఏ విషయం అయినా చెప్పది తెలియదు. ఆ విషయం నీకు చెప్పదామని వచ్చినమే. మీరేంది చెప్పేది, మేమేం నేనేది? అసలు మీ ఇంట్లో బాగోతాలు మా ఇంట్లో ఎందుకు చెప్పాలి? మా ఆయనకు ఎక్కడ పని పాట లేక పొందుగా కుర్చీలేసి కూసబెట్టి తింటాడు. వాళ్ళ బాగోతాలు మనకు అవసరమా? ఇప్పటిదాకా చెప్పినవి చాలు, మేము విన్నది చాలు, మీ వల్ల జరిగిన నష్టము చాలు. నేనేం మర్చిపోలేదు. సప్పుడేకి ఇక్కడ నుంచి నడవండి. మీరు ఏం మాట్లాడటానికి వచ్చిల్లో నాకు మాగేరికే. ఉన్నాడు కదా పని పాట లేనోడు. ఈ పని పాట లేని మనిషికి నా చిన్న బిడ్డనిచ్చి లగ్గం చేయమని అడగడానికి వచ్చిళ్ళు. ఈ అమాయకునికేమో ఏం తెలియదు. మీరు ఎటు చెప్తే అంటే ఈగ ఇనుకుంటా తల ఊపుదాం అనుకుంటాండు. నా బిడ్డనిచ్చే ప్రసక్తే లేదు. ఇదివరకే మేము ఆగమైంది చాలు మీ వలన. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో నా బిడ్డనిచ్చి లగ్గం చెయ్యను. మేమేదో గతం మర్చిపోయి మా బతుకులు మేము బతుకుతా అంటే మళ్ళా మీరు వచ్చి కూర్చొని గతాన్ని గుర్తు చేయొద్దు. తొవ్విన కొద్ది పెంకాసులు వెళ్తాయి. నా కడుపు కోత ఇప్పుడు అప్పుడే నేను మర్చిపోలేను. ఎప్పటికీ మరుపు రాదు కూడా. మీ కారణంగానే నా బిడ్డని నేను బోడగొట్టుకున్నా. ఇప్పుడు ఉన్నొక్కదాన్ని కూడా మీ ఇంటికి ఇచ్చి దాని గొంతు గొయ్యలేను. ఈ పెద్ద మనిషి మర్చిపోయిండేమో గాని నాకు మరుపు రాదు. దయచేసి మీ అందరికి చేతులెత్తి మొక్కుతానా, గతాన్ని గుర్తు చేయకండి. బయటికి వెళ్ళండి. ఏ ఆగు, ఉర్రగో. నీకేముందా బాధ? నాకు లేదా? నాకు తెలియదా? నేను మాట్లాడనా? ఎందుకు వరుతున్నావు వచ్చిన వాళ్ళను? అల్లమ్మగడ నీకే బాధ ఉంటే ఇట్లా కూసబెట్టి ముచ్చట్లు పెట్టవు నువ్వు. నా అల్లుంలో నేను తీసుకొచ్చుకుంటా మాట్లాడతాను. సమస్య ఉంటే చెప్తారు కదా, మాట్లాడతారు అబ్బో, కదా. అల్లుండ్లు చేసిన ఎందుకు పని అర్థం మంచిగున్నదా? చేసిన పని మంచిగున్నదా? ఏం పని మంచిగా ఉన్నా నాకు తెలియదా? నా నుండి వేసింది నాకు తెలియదా? ఇప్పుడు ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడతావా? ఏం మాట్లాడతావు నువ్వు? రాబోయ్ అన్ని నువ్వు మర్చిపోయినావు కావచ్చు. నాకు మరపు రాదని చెప్తాను కదా. నేను మర్చిపోలేదు, నాకు తెలుసండి. నువ్వు మాట్లాడతావా? ఇంటికి పెద్ద నువ్వా నేనా? అప్పుడు ఎంత అద్దనుకున్నానో గదే జరిగింది. అదే కథ మళ్ళీ ముగడ పడ్డది. అంతా నీ వల్లనే జరిగింది. అయ్యో మామ, మేమేదో మాట్లాడదామని అంటే మీరిద్దరు లొల్లి పెట్టుకుంటారేంటే? లొల్లేందండి? ఇది నా అక్క పిల్లలు కాదా? నా అల్లుళ్ళు కాదా? నా మేనల్లుళ్ళు. ఏ సమస్య ఉందో చెప్పుకుంటారు. దానికి లొల్లు ఏమున్నది? దానికి అట్లనే కొడతారు. అది దానికి ఏం తెలుసు అని అజ్జయ్ అంటే పెద్ద కథ అయింది. నా బిడ్డను కూడా కొట్టుకున్నా. మీకు ఏం తెలుసు అండి? తెలియదా నీకు? ఇవన్నీ తెలుసు కదా, ఊళ్ళో అంతా తెలియదు, అందరికి తెలియదా? ఇప్పుడు చిన్న పిల్లల గురించి మాట్లాడడానికి వచ్చిన అంటారు కదా, అన్ని తెలిసినాక నాతో ఎందుకు చెప్పొద్దు? మరి ఎందుకంటే కడుపులో పెట్టుకోవాలి? వాళ్ళకి దూరం చేసుకుంటాను నేను? నా అల్లుడు కాదా? దూరం పోదా? నా రక్త సంబంధం కాదా? నా కొట్టుకోదా? నా అక్క లేనందుకు నేను అయ్యవలేని పిల్లలను నాకు చెప్పుకోకుండా ఎవరితో చెప్పుకుంటారు? బాగున్నది అంటాను. నా రక్త సంబంధం నా అక్క కొడుకులు అంటాను. మరి ఆనాడు ఆ పెద్ద మనిషి ఏం పని పాట లేకపోతే నేను ఒప్పుకోలేదు. మరి నా అక్క కొడుకు నేను పెళ్లి చేస్తా, నా కళ్ళ ముందుట నా బిడ్డ ఉంటది, మరి ఏదో ఒక పనిలో పెడతా, వాళ్ళకి దారి చూపుతాను ఆనాడు నచ్చ చెప్పలేదు. ఆనాడే లగ్గం చేస్తే నా బిడ్డ నా కళ్ళ ముందుట ఉండేది కదా. నాకింతగానో కడుపుకోత ఉండేది కాదు కదా. ఇయ్యాల కూడా వాళ్ళని ఏ రకంగా నమ్మి ఉన్నొక్క బిడ్డని వాళ్ళ చేతిలో పెట్టాలి. ఏ మనిషివయ్యా నువ్వు? ఎంతసేపు నీ రక్త సంబంధం గురించి మాట్లాడతాను, ఆలోచిస్తాను, ఇన్ని రోజులకు వచ్చి నేను కలుపుకుంటా అంటాను. ఇక్కడ మేమేమో పిచ్చోళ్ళమా? అంటే మా మీద నీకు బాధ్యత లేదా? నేను ఉన్నొక్క బిడ్డ గురించి ఆలోచిస్తానా? నువ్వు నీ అక్క పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మామ, మీకు పెద్ద బిడ్డ ఉంది, ఆమె చనిపోయిందనే విషయం నాకు తెలుసు. కానీ దానికి మా అన్నకేం కారణం? అన్న అసలు ఏమైంది? అసలు ఏం జరిగింది చెప్పన్నా? అరే సీను, నువ్వు చిన్నోడివి రా, నీకు ఏం విషయాలు తెలియదు. నువ్వు సప్పుడే కూకో. నరసయ్య మామ, మీరేమన్నారే అప్పుడు? వ్యవసాయం ఉన్నోనికి పిల్లనియా అన్నారు, గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నారు. అప్పుడు నేను కూడా నీ ఎంబడి వల్లేదు, నీ ఇంటికి ఇట్లా రాలేదు, అడగలేదు. అదేదో నీ బిడ్డ మనసులో పెట్టుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. దానికి నేను కారణం అంటే ఎట్లనే నేను? అయినా ఈ రోజు వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నా అంటే ఎవరి కోసం ఉన్నానే మీకు తెలియదా? మీరు చూస్తలేరా రోజు? మీరు అట్లా నా గురించి అపార్థం చేసుకోవడం తప్పు. నరసింహ మామ, అవయ లేకుండా మేనమామ ఉండాలంటారు.
మా అమ్మ నాన్న చనిపోతే మీరు రాలేదు, అత్తమ్మ కూడా రాలేదు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. వాడిని వీడిని పట్టుకుని అన్ని కార్యక్రమాలు చేసుకున్నా. ఇప్పటికీ నా ఇంట్లో పండుగ పబ్బం అయితే ఎవరు ఆడోళ్ళు నాకు దిక్కులేదు. అయినా మీ బిడ్డ పేరు మీద పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు ఉన్నా నేను. నా జరిగిన అన్యాయం నాకు తమ్మునికి జరగద్దని నీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీరు కూడా ఆడబడితే మాకు ఎవరు ఉన్నారు చెప్పు. అత్తమ్మ నీ కడుపు కోతనైతే తీరంది. నేను నీ బిడ్డ నా వల్ల చనిపోయిందని మీరు అనుకుంటే మాత్రం నన్ను దయచేసి క్షమించండి. అత్తమ్మ అప్పుడు ఏం జరిగిందో ఏమో, అంత గతం గత. ఇప్పుడైనా పిల్లాడు ఇద్దరు ముంగట్టున్నారు. ముంగడ వినిపించుకొని మాట్లాడి వాళ్ళకి ఇద్దరు ఓకే అయితే పెళ్లి చేయండి. దయచేసి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ ఒక్క సాయం నాకు చేయరు మామ. నన్ను క్షమించన్నా, లేరా ఎందురా ఏమైందిరా నీకు? నన్ను క్షమించాను. నీకు ఎలా పట్టుకున్నా ఎన్ని మాటలు మాట్లాడాను. నువ్వు ఇంత గొప్ప నాకు తెలియదు. క్షమించన్నా, మన ఇద్దరం ఒకరికొకరు రా. నువ్వు అట్లా బాధపడద్దురా. లేరా నీకు మనసులోకి ఇంత బాధ పెట్టుకో కూడా నాకు ఎన్నడూ చెప్పలేదు. నువ్వు నన్ను ఎంత గొప్పగా పెట్టుకున్నావు. బయట మా దోస్తులు అన్నారు 40 ఏళ్ళు వచ్చినా నాకు ఎందుకు పెళ్లి కావాలని ఎంత చెప్పినా ఎంత బాధపడ్డా. కానీ ఇంత మనసు బాధ పెట్టుకోని నువ్వు ఇంత పెంచిన. అరే మన ఇద్దరం కాదు, ఇప్పుడు మనకు నరసింహ కూడా ఉంటాడు. ఎంత తప్పే ఇచ్చాను, ఎంత తప్పే ఇచ్చాను. కుట్టుకోవద్దురా అట్లా అట్లా. పసిపాపల నన్ను నీ చేతుల్లో మోసావు, నా నవ్వులోనే నీ సంతోషం చూసావు. అన్నా అన్నా నీ మనసు ఎంత మంచిదే, కన్నవాళ్ళ కన్నా నన్ను ఎక్కువ చూస్తీవే. అల్లుడు, చిన్న అల్లునికి నౌకరు వచ్చినా రాకపోయినా నా బిడ్డనిచ్చి లగ్గం చేయడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. కాకపోతే ఎర్రటెండలా కష్టపెట్టకండి, ఉన్నంతలో మంచిగా చూసుకోండి, నాకు అంతే చాలు. ఇదే మాట ఆ రోజు నువ్వు నా గడప దాటి అడిగితే నా పెద్ద బిడ్డను కూడా నీకు ఇచ్చి లగ్గం చేసేదాన్ని అల్లుడు. కానీ ఏదేమైనా మీ అమ్మ నాన్న చనిపోయినప్పుడు మేము కూడా రావాల్సింది. నా బిడ్డ నీ కారణంగా చనిపోయిందన్న ఒకే ఒక కోపంతో మేము మీ గడప దాటి రాలేకపోయినా. ఆ విషయంలో మాత్రం నాదే తప్పు, నన్ను క్షమించండి అల్లుడు. అల్లుడు నీకెందుకు బాధ, నేను ఉన్నా కదా అన్ని చూసుకుంటా. వైషు ఇట్లా బిడ్డ, శీను బావ నీకు ఇష్టమైన బావనే కదా నాన్న. అల్లుడా కానీ మీరిద్దరు ఈ కాంచెల్లి మంచిగా బతుకుంది. పెద్దల్లుడా నీ చేతిలో పెడుతున్నా, మీ ఇద్దరు మంచిగా చూసుకో. సరే మామయ్య, ఇష్టమే కదరా, ఇంకేంది. నానా నువ్వు మనస్ఫూర్తిగా బావ అంటే ఇష్టమే కదా. అరే నవ్వురా నవ్వు. నానా నా బిడ్డ అంటే బాగా ఇష్టమే కదా. నీకు తెలియదు, మొదటి నుంచి నీ బిడ్డకు నీ అల్లుడు అంటే ఇష్టమే. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈ మన వీడియోను. SRH క్రియేటివ్ ల్యాక్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు. అంతేకాదండి, మన ఛానల్ ని వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మన వీడియోస్ చూసి మాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి.